అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. లింగపాలెం మండలం అనపనేని వారిగూడెం ఆ ఊరికి వెళ్లే రోడ్డు, పంచాయతీ రోడ్డు, అది ప్రాజెక్ట్స్లో శాంక్షన్ చేయించి మరి ఈ రోజున శంకుస్థాపన చేయడం జరిగింది. అది గత 20 సంవత్సరాలుగా మరి ఆ రోడ్డు సరైన 20 సంవత్సరాల క్రితం ఆ రోడ్డు వేయడం జరిగింది. మరి చాలా కాలం అయింది అది పాడైపోయి. చాలా రోజుల నుంచి వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి ఆ సర్పంచ్ గారు మరి ఎంతో పరిశూ చేసి నా దగ్గరికి చాలాసార్లు రావడం జరిగింది. నేను కూడా మరి అక్కడ ఆ ఊరి ప్రజలు పడుతున్న కష్టాలను చూసి ఖచ్చితంగా ఇది చెయ్యాలి అని చెప్పి పైన అధికారులతోటి అలాగే మంత్రి గారితో మాట్లాడటం జరిగింది. శాంక్షన్ అయింది, సంతోషం. ఈ రోజున శంకుస్థాపన చేయడం జరిగింది. కాంట్రాక్టర్ గారు ఒక 2 నెలల్లో ఆ రోడ్డుని పూర్తి చేస్తామని చెప్పడం జరిగింది. దానికి మరి నేను ఈ కార్యక్రమానికి మరి శాంక్షన్ చేయడానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాను. ఆ మీద రిమార్క్ అంటూ ఉంటే అడగండి ఎవరినైనా సరే. రిమార్కులు అంటే ఏమీ కాదు, కొన్ని రాజకీయ పరిస్థితులు, ఆ రాజకీయ పరిస్థితులను బట్టి మరి కొన్ని సమీకరణాలు చూసి మార్పులు చేర్పులు చేయడం జరుగుతూ ఉంది. ఇంకా ఇదేం ఫైనల్ కాదు, ఇంకా లాస్ట్ వరకు కూడా సర్వేలు జరుగుతూ ఉంటాయి. సర్వేల ప్రకారం ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో చూసుకుని ఖచ్చితంగా గెలుపు గుర్రాలకు మాత్రమే సీట్ ఇస్తారు. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఇప్పుడు కొత్తగా ఎవరైనా వస్తే ఆయన పార్టీకి మాత్రమే, ఆయన ఇక్కడ ఇన్ఛార్జిగా పెట్టారు, ఆయన ఎమ్మెల్యేగా పెట్టలేదు. మరి ఈ విషయాన్ని ఆయన దృష్టిలో పెట్టుకుని ఖచ్చితంగా మరి ఆ ప్రకారమే నడుచుకోవాలి. ఇక్కడ నిన్న కూడా ఈరోజు జరగాల్సిన కార్యక్రమాన్ని ఆపడానికి ప్రయత్నం చేసినట్టు నాకు తెలిసింది. ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య, అది చాలా తప్పు, అది అర్థం చేసుకోవాలి. మిమ్మల్ని రెచ్చగొట్టే వాళ్ళు చాలా మంది ఉంటారు, మీరు అది చేయండి ఇది చేయండి అని. వాళ్ళు మీ వెనకాల మిమ్మల్ని పట్టుకుని తిప్పుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు మిమ్మల్ని గెలిపించడానికి కాదు, మిమ్మల్ని ఓడించడానికి తిప్పుతా ఉన్నారు. అది గమనించుకోవాలి. అది గమనించుకుని ఖచ్చితంగా ప్రజల్లో ఉండండి. మీకు జగన్మోహన్ రెడ్డి గారు ఒక అవకాశం ఇచ్చారు, ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు. దాన్ని సద్వినియోగం చేసుకోండి. మీరు ప్రజల్లో తిరగండి, ఓటు అడగండి, మీరు నిలబడండి. మీకు భగవంతుని అనుగ్రహం ఉంటే, ప్రజల యొక్క దీవెనలు ఉంటే మీరు గెలుస్తారు. ఆ తర్వాత మీరు పదవి అనుభవించవచ్చు. అంతేగాని ముందే ఒక పదవిలో ఉన్నటువంటి చట్టబద్ధంగా రాజ్యాంగపరంగా ఎన్నిక కాబడినటువంటి ఒక ఎమ్మెల్యే ఉండగా మరి మీరు ఓపెనింగ్లు చేయటం, ఎవరో ఏదో చెప్పారని పొరలో పెట్టారని మీరు చేయటం అనేది అది మీకు తగదు. అది మీకు నష్టం కలిగిస్తా తప్పితే లాభం కలిగించదని గుర్తుపెట్టుకోవాలని మనం చేస్తాం. ఇప్పుడు నాకు అర్హత లేని పనిని నాకు ఎవరైనా చెప్తే నేను చేస్తానా? చేయకూడదు కదా. నేను దీన్ని చెయ్యొచ్చా చేయకూడదా అని పైనుంచి ఎవరు చెప్పరు, నువ్వు చెయ్యొద్దు అని. అది మనం చేసుకోవాలి. అర్థమైందా? మొత్తం అందరూ నేనేమంటున్నాను, మీకు మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక అవకాశం ఇచ్చారు, దాన్ని సద్వినియోగం చేసుకోండి. చక్కగా పార్టీ పరంగా తిరగండి, ఓట్లు అడగండి, ప్రజల్లో ఉండండి, మంచిగా చేసుకోండి. అంతేగాని ఇలాగా అఫీషియల్ కార్యక్రమాలని అడ్డుకోవాలని ప్రయత్నిస్తే మాత్రం అది మంచి పద్ధతి కాదు. దీనివల్ల మీకు నష్టం కలుగుతుందని నేను మనవి చేస్తాను. నేనేం అడ్డం జరగను. కానీ హిందీలో ఒక సామెత ఉంది, అదేంటంటే జోర్కా జట్కా ధీరేసే లగేగా. అర్థమైందా? అంతకుమించి నేనేం చెప్పను. నేను పార్టీలో ఉన్నాను, ఇప్పటికీ ఎమ్మెల్యేగా ఉన్నాను. పార్టీకి నేను రిజైన్ చేయలే, పార్టీలో తిరుగుతా ఉన్నాను. ఇప్పుడు కూడా నా దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే అందరూను. ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టీడీపీ వాళ్ళు ఎవరు లేరు నా దగ్గర, లేకపోతే జనసేన వాళ్ళు ఎవరు లేరు నా దగ్గర. సో నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాను ఈ రోజు వరకును. కానీ మరి వాళ్ళు చేసేటటువంటి ఇదేంటంటే కొంతమంది ఆయన్ని మభ్యపెట్టి నువ్వు ఆయన దగ్గరికి వెళ్తే మేము నీకు చేయమని చెప్తే
మరి ఆయన అలా అనుకుంటే అందరినీ కలుపుకుని పోతే గానీ ఎలక్షన్ అవ్వదు. ఆ విషయాన్ని అర్థం చేసుకోలేకపోతే ఇక ఆయన విజ్ఞతకు వదిలిపెడతాం. ఖచ్చితంగా ఏంటంటే నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నా ఈ రోజు వరకు పార్టీ క్యాడర్ తోటే ఉన్నాను, ఇక్కడే ఉంటాను. నన్ను నమ్ముకుని ఉన్నటువంటి కార్యకర్తలకు కానీ లేకపోతే నాయకులకు కానీ సామాన్య ప్రజలకు కానీ వారందరికీ కూడా అండగా నేను ఇక్కడే ఉంటానని మళ్ళీ చెప్తాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.